హలో అండి, ఈరోజైతే మనం అపోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో నేర్చేసుకున్నామండి. దానికోసం అయితే నేను 1/2 kg బోన్లెస్ ఫిష్ తీసుకున్నాను. దాన్ని మనం నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, మీరు ఎంత తింటారో సాల్ట్ అంత వేసుకోండి. కారం, 1/2 teaspoon ధనియా పౌడర్, 1 teaspoon జీరా పౌడర్, 1 teaspoon పెప్పర్, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్ వేసుకోవాలండి. మనకు ఉప్పు కారం అనేది కరెక్ట్గా పీసెస్కి పెట్టడానికి మాత్రమే మనం ఎగ్ వేసుకుంటున్నాము. 2 tablespoons కార్న్ఫ్లవర్, టేబుల్-స్పూన్ మైదా, చిన్న సైజ్ నిమ్మకాయ రసం పిండాలండి. నిమ్మకాయ రసం పిండేసుకోవాలి. 1/2 kgకి నేనైతే ఒక చిన్న నిమ్మకాయ తీసుకున్నాను, ఫుల్ నిమ్మకాయ. ఇప్పుడు ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి పీసెస్కి పట్టేలాగా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న ఈ ఫిష్ని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. కోటింగ్ కోసం పిండి అనేది చాలా తక్కువ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే మనకి ఫిష్ కన్నా పిండి టేస్ట్ ఎక్కువగా వస్తుంది. సో తక్కువ పిండి వేసుకుంటే మనకి ఫిష్ టేస్ట్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అందుకే నేను 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసాను, 1 స్పూన్ మైదా వేస్తాను. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు ఇది టైట్గా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే అవసరం లేదండి, కరెక్ట్గా అయితే సరిపోయింది. మనం ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసెస్ని మనం మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫిష్ చేస్తున్నాము. దానికోసం మనకి బ్రెడ్ క్రమ్స్ అవసరం కాబట్టి నా దగ్గర బ్రెడ్ ఉంది కాబట్టి సో ఇంట్లో అయితే చేస్తున్నాను నేను దీన్ని. కడాయి పెట్టేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. మనకి బ్రెడ్ పౌడర్ రెడీ అయిపోయిందండి. మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఈ ఫిష్ని ఇలా దీంట్లో బ్రెడ్లో డిప్ చేసి ఈ ఆయిల్లో వేసేస్తాం. మనం అన్నీ ఇలాగే వేసుకుంటూ ఉండాలండి. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వీటిని ఇలా టర్న్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ వేసింది కొంచెం ఆయిల్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి సో కొంచెం మాడిందండి. ఒక 2 ఇలా మాడాయి స్టార్టింగ్ కాబట్టి కొంచెం అలా, తర్వాత మనకి అనేది అసలు మాడవు. ఫిష్ అనేది చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొన్ని కాజు ముక్కలు వేసుకోవాలి. ఇది స్నాక్స్ లెక్క తినడానికైతే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి ఇష్టమైతే హ్యాపీగా తినేస్తారు. ఫిష్ ఎవరికి ఇష్టం ఉండదో ఆ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, హ్యాపీగా తినేస్తారు. ఇప్పుడు మనకి చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది స్నాక్స్ లెక్క అండి. ఎంత చక్కగా ఉందో చూసారా, చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంకా నెక్స్ట్ ఇంకో టైప్ చూపిస్తాను. ఇప్పుడు మనం ఇది ప్లెయిన్గా చేస్తున్నామండి. ఇది రైస్తో తినొచ్చు. ఇందాకది మనకి ఓన్లీ స్టార్టర్స్ లెక్క తినొచ్చు. ఇది మాత్రం మనం రైస్తో తినాలి. ఈ ఫిష్ని కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం అసలు తిప్పొద్దండి. ఇప్పుడు కొంచెం వేగింది కదా, ఇప్పుడు మసాలా అనేది కరెక్ట్గా ఫిష్కి పడుతుంది. వెంబడే దాన్ని తిప్పేసామనుకోండి మసాలా అనేది అంతా ఆయిల్లోకి వచ్చేస్తుంది. వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ ఎవరు ఇవ్వట్లేదండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఫిష్ అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకోవాలి.
ఇది కూడా మనం ఇలాగే తినాలంటే ఇలాగే తినేసేయచ్చు. మిగతా ఫిష్ కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఇంకా మనం నేను చూపించిన విధంగా ఒక్కసారి ఈ ఫిష్ని ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ చూసారంటే ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిందో, లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇప్పుడు టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. చూసారా ఎంత చక్కగా ఉందో. రెస్టారెంట్ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ. సారీ అండి, ఇందాక నేను చికెన్ అన్నాను, చికెన్ కాదు ఫిష్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు మీకోసం ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై తెచ్చేసాను. సూపర్ ఫిష్ ఫ్రై. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఫిష్ ఫ్రై. చిటికలో చేసుకునే రెస్టారెంట్ స్టైల్ అపోలో ఫిష్ ఫ్రై రెడీ.